గతంలోకి వెళ్ళొస్తారా? టైం ట్రావెల్ చిన్న పెద్ద అందరినీ అలరించే సబ్జెక్ట్. అందుకే దాని మీద ఏకంగా నవలల సిరీస్ రాసేశారు జపాన్ రచయిత టోషికజు కవగూచి. మొదట బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్ పేరుతో ఓ నాటకం రాశారు ఆయన. దానికి అవార్డులు వచ్చి బహుళ ప్రేక్షకాదరణ పొందడంతో 10 ఏళ్ల క్రితం ఆ పేరుతోనే నవలగా మలిచారు. అది ఇన్స్టెంట్ హిట్ అయ్యింది. దాంతో సిరీస్ కింద ఇప్పటికీ 5 నవలలు వెలువరించారు. అన్నీ వేటికవే చదవవచ్చు. ఒక వరుసలో చదివితే మరింత థ్రిల్లింగ్గా ఉంటాయి. టైం ట్రావెల్కి సంబంధించిన షరతులన్నీ మొదటి పుస్తకంలోనే ఉంటాయి. వాటి ఆధారంగానే కథలు నడుస్తాయి. కాబట్టి అది తప్పక చదవాలి. టోక్యోలోని ఒక సందులో ఉన్న చిన్న కాఫీ షాప్ అది. 3 టేబుల్స్, కౌంటర్, వెనకాలో గది. మొత్తం కథ ఆ కాస్త చోటులోనే జరుగుతుంది. 3 గోడ గడియారాలు వేర్వేరు టైంలను చూపిస్తుంటాయి. ఆ కేఫేలోని ఒక కుర్చీలో దయ్యం కూర్చుంటుంది. అది టాయిలెట్కి వెళ్ళి వచ్చేలోపు ఎవరైనా అందులో కూర్చుంటే టైం ట్రావెల్ చేయొచ్చు. గతంలోకి వెళ్ళి ఎవరినైనా కలిసి రావచ్చు. కాకపోతే ఆ వ్యక్తి కూడా గతంలో ఈ కేఫేకి వచ్చి ఉండాలి. కాఫీ పూర్తిగా చల్లగా అయిపోయేలోపు, అంటే గంట లోపలే తిరిగి వర్తమానానికి వచ్చేయాలి. ఫ్యూమికో అనే యువతి వారం క్రితం ఆ కేఫేలోనే బాయ్ ఫ్రెండ్తో గొడవపడుతుంది. అతడు మంచి ఉద్యోగం కోసం ఆమెను వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు. ఒక్క అవకాశం దొరికితే మళ్ళీ ఆ రోజుకు వెళ్ళి ఆనాటి గొడవను సరిదిద్దుకోవాలనుకుంటుంది ఫ్యూమికో. ఆమెకు ఆ కేఫే ప్రత్యేకత గురించి తెలుస్తుంది. ఆమె ప్రయత్నం సఫలమైందా అన్నది కథ. మరో 4 కస్టమర్లు కూడా ఈ కథలో ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అల్జీమర్స్తో బాధపడుతున్న భర్త రాసిన ఒక ఉత్తరం ఎక్కడుందో తెలుసుకోవాలని ఒకరు, కోపంతో విడిపోయిన చెల్లెల్ని కలవాలని మరొకరు అనుకుంటే, ఇంకొక ఆమె ఏకంగా భవిష్యత్తులోకి వెళ్ళి పుట్టబోయే తన కూతురితో మాట్లాడాలనుకుంటుంది. ఇక సీక్వెల్స్ విషయానికి వస్తే ప్రతి దాంట్లోనూ కొత్త పాత్రలు ఉంటాయి. టేల్స్ ఫ్రమ్ ద క్యాఫేలో ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం మరణించిన స్నేహితుడిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. మరో వృద్ధుడు జీవితకాలంలో తన భార్యకు ఏ బహుమతి ఇవ్వనందుకు పశ్చాత్తాపపడతాడు. బిఫోర్ యువర్ మెమరీ ఫేడ్స్లో ఓ తల్లి కూతురు ఒకరినొకరు రక్షించుకోవడానికి గతంలోకి వెళ్తారు. బిఫోర్ వి సే గుడ్ బైలో భార్య బ్రెయిన్ డ్యామేజ్ అయ్యాక బాధపడే వ్యక్తి, పెళ్లి ప్రతిపాదనకు సమాధానం చెప్పలేకపోయిన యువతి లాంటి వారు తారసపడతారు. నిరుడు వచ్చిన బిఫోర్ వి ఫర్గెట్ కైండ్నెస్లో నలుగురివి వైవిధ్యభరితమైన కథలు. మరో 4 కథలతో 6వ పుస్తకం బిఫోర్ ఐ న్యూ ఐ లవ్డ్ యూ వచ్చే ఏడాది రానుంది. జ్ఞాపకాల పరామర్శ, మారిపోయే మనుషులు, మనస్సులను దహించివేసే పశ్చాత్తాపాలు, కాలపు సరిహద్దులు దాటి నిలిచే ప్రేమలు, గుప్పెడంత మనసుకు ఎన్నెన్నో కోణాలు, హృద్యమైన మానవీయ కథనాలు. పలు భాషల్లోకి అనువాదమై ఆసక్తిగా చదివిస్తున్న ఈ పుస్తకాల్లోని కథలన్నీ చెప్పేదొకటే: గతంలోకి వెళ్ళగలమేమో కానీ దాన్ని మార్చలేం. మార్చుకోగలిగిన భవిష్యత్తు మాత్రం అచ్చంగా మన సొంతమేనని. గతంలోకి వెళ్ళొస్తారా? ధన్యవాదాలు.